సీదిరి అప్పలరాజుకి జగన్మోహన్ రెడ్డి టాటా చెప్పేస్తున్నాడు. ఏంటంటారా? చీచీ సీదిరి అని చెప్పి రాష్ట్రం అంతటా ఒకే మాట నడుస్తుంది. అయినా ఈ సీదిరి అప్పలరాజు కూడా మామూలుడు కాదండి. ఏదో డాక్టర్ అనుకుని ఏదో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యే అయిపోయాడు, రాష్ట్రాన్ని దంచుకుని తిన్నాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. కానీ చనిపోయిన కుటుంబానికి మాత్రం ₹1,00,00,000 ఇవ్వచ్చు కదండి, కనీసం 1,00,00,000. వాళ్ళ కుటుంబంలో మగదిక్కు లేకుండా పోయిందన్నారు. చిన్న బిడ్డ, పాపం మొగుడు చనిపోయిన భార్య, అదే ఇక్కడెవరు దానయ్య, ఈ గొర్రెల కాపరి దానయ్య, దాని తర్వాత వాళ్ళ అమ్మ, మగదిక్కు లేదు బాబు మా కుటుంబానికి అని చెప్తే 1,00,000 ఇస్తాను మా ఇంటికి పనికి పంపించిన కోడలు అన్నాడు. ఏంటన్నా స్మాల్ బిట్ ఇక్కడ వేయండి. ₹1,00,000 ఇస్తాము, మా ఇంట్లో పనిగా ఒక మనిషి ఈ సీదిరి అప్పలరాజుని ఫస్ట్ డే నుంచి చీ అంటున్నారు, నిన్నటి నుంచి చి అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి ఒక ఆనవాయితీ ఉంది, అందరం చూస్తానే ఉన్నాం. చిన్నపిల్లోడు అవినాష్, చిన్నపిల్లోడు ఏంటో అంత లిటరలీ అవినాష్ రెడ్డి పక్కన నుంచుంటే ఏంటో మొహం చూస్తేనే చెప్పొచ్చు 50 ఏళ్ళు ఉన్నాయేమో అని. చిన్నపిల్లోడు అంట. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇతని దృష్టిలో చిన్నపిల్లలు అంటే 50, అయితే మరి చంద్రబాబు నాయుడు గారు 70గా పడుచు పిల్లాడే కదా ఆయన. అక్కడ రాడు, అక్కడ ముసలాయన. వీళ్ళు ముసలిదనం దగ్గరికి వెళ్తున్నారని ఒప్పుకోడు, వదిలేయండి. సో ఈ చిన్నపిల్లోడు ఏదో కర్మవశాత్తు బైక్ తోలితే అక్కడ గుద్దేస్తే ఇక్కడ మర్డర్ సెక్షన్స్ పెడతారా అన్నాడు. మర్డర్ సెక్షన్స్ ఏం పెట్టలా. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. హిట్ అండ్ రన్ కేసు ఇతనిపై నమోదైంది. అండ్ ఇది కాకుండా అతనికి మొన్నే ఫిబ్రవరిలో మేజర్ అయ్యాడు. ఇక్కడ సీదిరి అప్పలరాజుకి ఈ రోజు అరెస్ట్ చుట్టూ డ్రామా చేశాడండి. ముందు మా అబ్బాయి కాదు ఇంకొక అబ్బాయి అని చెప్పి అక్కడ పెట్టాడు, ఇతనే గుద్దేశాడని చెప్పి. పోలీసులు కూడా అప్పుడు పెద్దగా పట్టించుకోవాలి, అదేంటో వింత.